మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. నదిలో పోలీసు హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయింది. 5గురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మాక్ డ్రిల్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్ కూలిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. స్క్రీన్ మీద స్పష్టంగా మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విమాన హెలికాప్టర్ ప్రమాదాలు ప్రస్తుతం కలవరపెడుతున్నాయి. గాల్లో పేలిపోవటం, ఉన్నటువంటి ఒక్కసారిగా కుప్పకూలిపోవటం వంటి ఘటనలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పోలీసు హెలికాప్టర్ జోహోర్ పులాయ్ నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో 5గురు మెరైన్ పోలీసులు అందులో ఉన్నారు. వారిని రెస్క్యూ బృందాలు వెంటనే రక్షించి ఆసుపత్రికి తీసుకెళ్లాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ఈ ప్రమాద దృశ్యాలు ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉన్నాయి. స్క్రీన్పై మీరు చూస్తూ ఉన్నారు. నీటిలో ఏ విధంగా ఆ హెలికాప్టర్ పడిపోతుందో కూడా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. హెలికాప్టర్ అట్లా కిందకి జారుతూ ఒక్కసారిగా వాటర్లో ఏ విధంగా పడిపోతుందో చూస్తున్నాం. మాక్ డ్రిల్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మలేషియాతో కలిసి సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్లు మిత్సోత్సవ్ పేరుతో 2025 పేరుతో బహుపాక్షిక అణుభద్రతా పరిశోధన కసరత్తు చేస్తూ ఉన్నాయి. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఆయా దేశాలకు చెందిన పలు బృందాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ క్రమంలో తంజుంగ్ కుపాంగ్ పోలీస్ స్టేషన్ నుంచి మలేషియాకు చెందిన AS355N హెలికాప్టర్ బయలుదేరింది. అయితే ఇది గెలాంగ్ పటాలోని మలేషియా మ్యారిటైమ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ జెట్టి సమీపంలోకి వచ్చిన వెంటనే ఒక్కసారిగా ప్రమాదానికి గురై నదిలో పడిపోయింది. హెలికాప్టర్ పడిపోవడంతో అప్పటికే మాక్ డ్రిల్ను కవర్ చేస్తున్న జర్నలిస్టులతో పాటు నదిలో ఉన్న రెస్క్యూ బృందాలు ఒక్కసారిగా అవాక్కయ్యాయి. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే రెస్క్యూ చేశారు. ఆ హెలికాప్టర్ ఏ విధంగా పడిపోతుందో పైనుంచి మనం చూస్తూ ఉన్నాం. పైనుంచి ఒక్కసారిగా కిందకి జారుకుంటూ ఒక్కసారిగా కుప్పకోలి వాటర్లో పడిపోయింది. వాటర్లో పడగానే ఉవ్వెత్తున నీళ్లు ఎగసిపడ్డ దృశ్యం కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తోంది.